హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 73. సారీ ఫర్ ది లేటు. అదా సార్, నేనలా అనకపోతే మా డాడీ ఆంటీ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడున్నట్లు నాకు మీకు తప్ప మరెవరికీ తెలీదు. అందుకే అల్లరోడు మీరు ఒకటే అని నా అనుమానం. మీ మమ్మీని కిడ్నాప్ చేస్తాను అంటే మీరు రియాక్ట్ అయ్యి ఓపెన్ అవుతారు కదా! అందుకే నేను పట్వారీని తీసుకుని వెళ్ళి అలా మాట్లాడ్డాను. ఆ! ఏడ్చినట్టే ఉన్నాయి నీ థాట్సు అంటే నవ్వింది బేబీ. సరే ఎప్పుడొస్తారు? నైట్ 11 అవుతుంది. మా డాడీ నీ కోసం వెతికితే డౌట్‌గా అడిగింది. నువ్వు నా దానినివి. నీపై నాకు రైట్ ఉంది. సో, ఆయన గారికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నాడు అర్జున్. అది కాదు సార్ అని బేబీ అంటుంటే, చందు నీ విషయంలో నేను నార్మల్‌గా ఉన్నాను కదా! అందరి విషయంలో అలాగే ఉంటానని అస్సలు అనుకోవద్దు. నా గురించి పూర్తిగా తెలుసు కానీ అన్నాడు సీరియస్ టోన్‌లో అర్జున్. ఓకే సార్ అని అంది. అతని కోపం తెలుసు కనుక ఓకే. టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకో అని కట్ చేశాడు. బేబీ బాధగా బెడ్ మీదకు వాలిపోయింది. ఇక కట్ చేస్తే అది నిఖిల్ విల్లా. ఇక పొట్టి పాప నిద్ర భంగం చేస్తూ పొట్టి అని పిలిచాడు నిఖిల్. ఉలిక్కిపడి లేచింది. ఏయ్ వాట్ హ్యాపెన్ నేనే కదా అని ఆమె చెంప నిమురుతూ అది సార్ అని భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఏంటో ఒక్కొక్కసారి నీ పిచ్చి బిహేవియర్ ఏంటో అర్థం కాదు అని అంటుంటే ఇన్నోసెంట్ లుక్ ఇచ్చింది. ఆమెను లేపి సరిగ్గా కూర్చోబెట్టి పొట్టి నా కోసం ఒక పని చేస్తావా? ఐ మీన్ హెల్ప్ అని రిక్వెస్ట్ చేశాడు నిఖిల్ నిఖితని. ఏం లేదు, నా ఫ్రెండ్ సాక్షి ఉందిగా, అదే చందు ఆఫీసులో ఎంప్లాయ్. నువ్వు కొన్ని రోజులు అక్కడే ఉండాలి. ఉంటావా? ఎవరికి చెప్పకూడదు. ఆంటీ వాళ్ళకి కూడా. కావాలంటే మీ చిరంజీవి అన్నకి చెప్పుకో అని అన్నాడు. ఎందుకు సార్ అని అంది. ప్లీజ్ నా కోసం కొద్ది రోజులే, అన్ని విషయాలు స్లోగా చెప్తాను. ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్‌గా అంతలా అడుగుతూ ఉన్నాడు. ఇంతలా అడుగుతున్నాడంటే ఏదో ఒక ఇంపార్టెంట్ అయ్యే ఉంటుందని అనుకుని, సరే సార్ అని అంది. ఓహ్! థాంక్స్ నిక్కీ అని తల నిమిరాడు నిఖిల్ ప్రేమగా. ఫోర్‌హెడ్ మీద కిస్ ఇచ్చి, సరే రెడీ అవ్వు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అన్నాడు. నిఖిత తల ఊపింది. ఇక హాఫ్ అన్ అవర్‌లో రెడీ అయ్యింది. ఇద్దరూ కలిసి కిందకి వస్తున్నారు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని ఇద్దరికీ తెలీదు. ఇక పొట్టిది హాల్లో కూర్చుంది. కాఫీ తాగుతావా అని నిఖిల్ అడిగితే, ఆ సార్ కావాలి అని అంది చిన్నగా. తనే స్వయంగా ఇద్దరికి ప్రిపేర్ చేసి తెచ్చాడు. మౌనంగా స్విప్ చేశారు. ఇంకా అంతా రికార్డ్ అవుతుంది. ఇక నిఖిత పక్కన కూర్చుని తల నిమిరాడు. నువ్వు లేకపోతే చాలా బాధగా ఉంటుంది. కానీ తప్పదు. కొన్నాళ్ళు సాక్షి వాళ్ళ ఇంట్లో ఉండు. ఓకేనా? తను నిన్ను బాగా చూసుకుంటుంది. ఆంటీ కూడా చాలా మంచివాళ్ళు అని అంటుంటే, ఇదంతా వాయిస్‌తో సహా అందులో క్యామ్‌లో మొత్తం రికార్డ్ అవుతుంది. ఇదంతా నిఖిల్ నిఖితకి కూడా తెలీదు. ఇంకా ఇద్దరూ ఒకసారిగా బయటికి వచ్చేశారు. టైం 1 దాటింది. అమెరికా న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో సాన్వికకు కాలొచ్చింది. ఫోన్ తీసి లిఫ్ట్ చేసి హలో అమ్మా అని అంది. ఎక్కడ్రా అని ఆప్యాయంగా అడిగింది దుర్గమ్మ. ఇక్కడే టైమ్స్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాను. రేపు మార్నింగ్ నీ ముందుంటా అని అంది నవ్వుతూ. త్వరగా రారా నీకో గుడ్ న్యూస్ చెప్పాలి అని అంది. అది విన్నప్పుడు నీ ఆనందం చూడాలి అని అంది. ఆ సరే అని ఫోన్ పెట్టేసింది. ఏంటి రెడ్డి బావతో నా మ్యారేజ్ ఓకే అయిందా ఏంటి అని సాన్విక మురిసిపోతుంది. సాన్విక అంటే ఎవరో కాదండి, అదే దుర్గమ్మ కూతురు, నారపరెడ్డి కూతురు దుర్గమ్మ. దుర్గమ్మ కూతురు సాన్విక. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదండి. ఇక సాను ఆనందం మామూలుగా లేదు. రెడ్డికి నేను వైఫ్ అన్న ఆనందం ఆమెను నిలకడగా ఉండనివ్వటం లేదు. ఫ్లైట్లో కూడా కుదురుగా కూర్చోలేదు. నిద్ర కూడా లేదు. అలా మార్నింగ్ లోపు తిరుపతిలో ల్యాండ్ అయ్యింది. గంటలో తమ ఇంటికి చేరిపోయింది. దుర్గమ్మ ఎదురొచ్చి దిష్టి తీసి హారతి ఇచ్చింది. ఇక కేశవులు కూడా ఎదురుగా వచ్చి ఎలా ఉన్నావురా అని ఆప్యాయంగా హత్తుకుని అడిగాడు. సూపరున్నా డాడీ అని అంది నవ్వుతూ. దుర్గమ్మను కూడా హత్తుకుని అమ్మా నాకేదో గుడ్ న్యూస్ చెప్పాలన్నావు అని అంది ఆత్రంగా సాన్విక. చెప్తాలే కాని ముందు నువ్వు స్నానం చేసి ఏమైనా తిను, అప్పుడు చెప్తాను అని అంది దుర్గమ్మ. డాడీ అని కేశవులను పిలిచింది. దుర్గమ్మ చుట్టూ ఒక రౌండ్ తిరిగి డాడీ మీ ఆవిడకు చిన్న వయసు వచ్చినట్లుంది కదా అని అంది. ఆ అవునరా అని అన్నాడు చమత్కారంగా. చీ పిల్లల ముందు ఏంటండి అని అలక నటించింది దుర్గమ్మ. తండ్రి కూతురు ఇద్దరు గట్టిగా నవ్వారు. పని వాళ్ళంతా నమస్కారం చిన్నమ్మ అని అంటుంటే తన లెవెల్ చూపెడుతూ తన రూంలోకి వెళ్ళిపోయింది సాన్వి. రెడ్డి ఎలా ఉన్నావురా? ఎక్కడున్నావు?
నేను ఈరోజు మీ ఊరికి వస్తున్నాను అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసింది. సాన్వికకి అర్జున్ దత్త అంటే పిచ్చి. మరి చందన బేబీకి ధీటుగా వెళ్తుందేమో మరి చూడాలి. అమ్మా, ఏదో గుడ్ న్యూస్ చెప్తానన్నావు కదా అని అడిగింది తల్లి ఒడిలో పడుకుని. సాన్వి తల నిమిరి, నువ్వు నా పుట్టింట్లోకి కోడలుగా వెళ్ళబోతున్నావు అని దుర్గమ్మ అనగానే, వాట్ అని అదిరిపడింది షాను బేబీ. నిజం తల్లి అని నిన్న జరిగిన విషయం చెప్పింది. షాను తాతయ్య ఒప్పుకున్నాడా? నేను ఆ ఇంటి కోడలు అయ్యానా అని ఎగిరెగిరి పిచ్చి గంతులు వేసి గట్టిగా అరుస్తుంది శాన్విక. మరి రెడ్డప్ప కూతురు దుర్గమ్మ కదా, పెళ్లి చేసుకుని వచ్చేసింది. ఇష్టం లేని పెళ్లి. అందుకే రెడ్డప్పకి కోపం దుర్గమ్మ అంటే. ఏం జరిగిందో చెప్పేసరికి అంతా విని ఆశ్చర్యం నుంచి బయటికి వచ్చి, అంటే నేను నారప్పరెడ్డి కుటుంబంలోకి కోడలుగా వెళ్తున్నానా? నా రెడ్డి నాకు మొగుడా అని అనుకుని పిచ్చిదానిలా ఎగురుతుంది. అసలు ఏం జరిగిందంటే చిన్న ఫ్లాష్ బ్యాక్. నారప్పరెడ్డి ఇంట్లో రెడ్డప్ప భార్యతో కలిసి ఆ ఊరి గుడి అయిన నీలకంఠేశ్వరుడు దర్శనం కోసం వెళ్లారు. పూజారితో తమ ఇంటి వారసుడైన అర్జున్ రెడ్డి చేత హోమం జరిపించడం కోసం ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకుంటున్నారు నారప్పరెడ్డి తన భార్య. ఇక అంగరంగ వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఈ నీలకంఠుని పూజకు చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆ యజ్ఞం అలకనంద కారణంగా గత 2 సార్లు ఆగిపోయింది. ఈ సంవత్సరం ఆ నీలకంఠుని జాతకమైన అర్జున్ రెడ్డి చేతుల మీదుగా జరగాలి. అయితే ఖచ్చితంగా కళ్యాణం అయ్యే తీరాలి. అర్జున్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లు ఎవరికీ తెలియదు కదా, ఇంటివారికి తప్ప. అయ్యా రెడ్డప్ప గారు, మనోడు కళ్యాణం అని డౌట్గా అడిగాడు పంతులు గారు. తెలుస్తుంది పంతులు గారు, మీరు ఏర్పాట్లు చేయండి అని అన్నాడు రెడ్డప్ప. అయ్యా, నియమాలు గుర్తున్నాయి కదా. అభిషేకం చేసి మన అర్జున్ రెడ్డి బాబు మేనత్త ఇంటి నుంచి సగౌరవంగా పసుపు కుంకుమలు పట్టు వస్త్రాలు తీసుకురావాలి. అలాగే అతని చెయ్యి పట్టుకున్న ఆలి ఇంటి నుంచి కూడా పసుపు కుంకుమలు, ఇద్దరు భార్యాభర్తలు పట్టు వస్త్రాలు తీసుకురావాలి. ఇది కట్టు నియమం అని అంటే మాణిక్యాంబ తడబడుతూ, సరే పూజారి గారు, ఇంకో 5 రోజుల్లో నా మనవడు ఇక్కడే ఉంటాడు అని అంది. ఇద్దరూ కారు మీద ఇంటికి బయలుదేరారు. ఏంది స్వామి, ఏం చేద్దాం? మన దుర్గమ్మ ఇంటి నుంచి పసుపు కుంకుమలు వచ్చేదేనా అని అంది బాధగా. ఆచారం మంటగలపలేను, అలాగని నా పగను చంపుకుని ఆ ఇంటికి వెళ్ళలేను అని అన్నాడు రెడ్డప్ప గంభీరంగా. దిగులుగా ఇల్లు చేరేసరికి ఇంటి బయట జనాల మధ్యలో దుర్గమ్మ చేతిలో పసుపు పూలు పళ్ళు పట్టుకుని ఉంది. ఆమెను చూడగానే మాణిక్యం కన్నపేగు కదిలి బిడ్డ అని దగ్గరికి వెళ్ళబోయి మొగుడికి భయపడి అలాగే ఉండిపోయింది. కన్నీళ్లు అణుచుకుంటూ అమ్మా నాన్న అని పిలిచింది దుర్గమ్మ. రెడ్డప్ప పట్టించుకోకుండా కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. తండ్రి ఆమెను పట్టించుకోకుండా వెళ్ళటం బాధ కలిగించినా కష్టంగా ఏడుపు ఆపుకుని, అమ్మా, నా బిడ్డను ఈ ఇంటి కోడల్ని చెయ్యాలని ఆశగా వచ్చాను. కాదనకండమ్మా, బంధం కలుపుకోవాలని వచ్చాను. నాకు దక్కని ప్రేమలన్నీ నా బిడ్డకైనా అందివ్వండి. నేను రావటానికి ఇంకొక మాట కూడా ఉంది. నా మేనల్లుడి చేత జరిగే ఈ బృహత్తర కార్యంకు పసుపు కుంకుమలు ఇవ్వాలంటే నా ఇంటితో బంధం ఉండాలి కదా. మేనత్తగా కాకపోయినా పిల్లనిచ్చే అత్తగానైనా అవి ఇచ్చే భాగ్యం ఇవ్వండి అని ఏడ్చుకుంటూ అడిగింది దుర్గమ్మ. ఆ మాటకు రెడ్డప్ప అడుగులు ఆగిపోయాయి. మాణిక్యం కూడా సందేహంగా వెనక్కి తిరిగి బిడ్డను చూసింది. అవునమ్మా, నా బిడ్డను ఈ ఇంటి కోడల్ని చేసుకోండి అని అంది దుర్గమ్మ మరొక్కసారి. అర్జున్ జాతకంలో ఉన్న అర్ధ ఆయుష్ అతను ముందు ఎన్ని యమగండాలో గుర్తుకు వచ్చి తనే ఒక అడుగు వెనక్కి వేసి తగ్గాడు రెడ్డప్ప. ఇక హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యింది. ఇద్దరు కలిసి కిందకి వస్తున్నారు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని ఇద్దరికీ తెలియదు కదా. వచ్చి పొట్టిది హాల్లో కూర్చుంది. కాఫీ తాగుతావా అని అడిగితే ఆ సార్ కావాలి అని అంది స్వయంగా. నిఖిలే స్వయంగా కాఫీ కలిపి ఇచ్చాడు. ఇద్దరూ కూడా తాగారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఇక ఎవరికో కాల్ చేసి 5 మినిట్స్లో వస్తానని చెప్పాడు. ఇక పొట్టిదొచ్చి వెనక్కి వెళ్ళి కూర్చుంది. వేర్ ఈజ్ మై పొట్టి అనుకుంటూ వెనక్కి చూసేసరికి షార్ట్ పాప కదా, సీట్లో కుక్కపిల్లలా ముడుచుకుని, అందులోని చలి కూడా. ఆమెను అలా చూడగానే శాడిస్టిక్ ఫీల్ ఫేస్లో స్మైల్ వచ్చింది. పొట్టి, వచ్చి ముందు కూర్చో. నో, నేను రాను అని తల అడ్డంగా ఊపింది. ఏయ్, నా కోపం తెప్పించుకో, కమ్ ఫాస్ట్.
కంఫాస్ట్ లేదు, కంపార్ట్మెంట్ లేదు. నేను రాను, ఇక్కడే ఉంటాను అని సీట్లో బాస్పటం వేసుకుని కూర్చుంది సీట్లోనే నిఖిత. ఇక అసహనంగా తల విదిలించి ఫాస్ట్గా కారు దిగి వచ్చి పొట్టి ఇలా రాని తన్ని చేతుల్లోకి లిఫ్ట్ చేశాడు. కళ్ళు వేలబట్టి చూస్తుంది. ఏ పొట్టి ఎంతున్నావు, ఎందుకే ఎక్స్ట్రాలు అని తన పక్క సీట్లో కుదేశాడు నిఖిల్. శాడిస్టిక్ ఫిలో అని తిట్టింది మూతి బిగించి. ఆమెను అలాగే చూసి రెండు బుగ్గలు ఒత్తి పట్టుకుని లాగి మూతి మీదనే ముద్దిచ్చాడు. కళ్ళు ఇంత తీసుకుని చూస్తూ ఉంది నిఖిత. మరి ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.